ఎందుకంటే దేశంలో ఎప్పుడు లేని విధంగా కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక విప్లవం సృష్టించింది. ప్రధాన రాజకీయ పార్టీకి సంబంధించి కూడా ఒక ఉలిక్కి పార్టీ గుర్తు చేస్తుంది. ప్రస్తుతానికి హైదరాబాద్లో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేస్తుంది. ఇక్కడ మీరు ఏం కోరుకుంటున్నారు ఏంటి? సీజేపీ చేసిన మంచి పని ఏంటంటే ఎడ్యుకేషన్ పైన అటెన్షన్ ఇవ్వడం. అండ్ జనాల అటెన్షన్ అటెన్షన్ స్పాన్ తక్కువ. అటెన్షన్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు మీడియాకైనా ఎవరికైనా. ఎడ్యుకేషన్ పైన అటెన్షన్ అవ్వడం చాలా మంచి విషయం. ఎడ్యుకేషన్ హెల్త్ అనేది మన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్సెస్లో టాప్ 2 పారామీటర్స్. వాటిపైన పొలిటికల్ పార్టీస్ కానీ, మీడియా హౌసెస్ కానీ, జనాలు కానీ మాట్లాడట్లేదు, డిస్కషన్ ఉండదు, టైమే ఇయ్యరు. అసలు వేరే విషయాలు మేనిఫెస్టోలు ఏముంటాయి, వేరే ఉంటాయి. ఎడ్యుకేషన్ 100% ప్రతి పిల్లోనికి అమ్మాయికి ఎడ్యుకేషన్ ఇస్తాం అని మేనిఫెస్టోలో ఉంటుందా? ఉండదు. అందరికీ హెల్త్ కేర్ పర్ఫెక్ట్ ఉంటుంది అని ఉంటుందా? ఉండదు. మరి అవి రెండు లేకుండా డెవలప్డ్ ఇండియా ఎట్లా అవుతుంది? సో అవి రెండు అవి మేనిఫెస్టోలో ఉండాలనేది నా లాంగ్ టర్మ్ ఎజెండా. అది యాజ్ ఎ ఇండివిజువల్, యాజ్ ఎ వాలంటీర్. అది ఇప్పుడు సీజేపీ చేస్తున్న పని ఇప్పుడు ప్రస్తుతం ఇమ్మీడియట్ ఇష్యూస్ని అడ్రస్ చేస్తుంది. అది చీఫ్ జస్టిస్ కొన్నిసార్లు ప్రో గవర్నమెంట్ రూలింగ్స్ ఇస్తే వాళ్ళకి రాజ్యసభ సీట్స్ ఇస్తున్నారు, అది మానేయాలి. పొలిటికల్ డిఫెక్టర్స్కి అది అన్యాయంగా వాళ్ళు ఒక దాంట్లో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తున్నారు, వాళ్ళని 20 ఏళ్ళు జైలు శిక్ష ఉండాలి. అది ఇంకొకటి ఎన్టీఏ అట్లా 5 ఎజెండాలు ఉన్నాయి వాళ్ళ వెబ్సైట్లో. ప్రతిదాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం. కానీ మా ఎనర్జీ మొత్తం ఆ ఒక్క 5 పాయింట్లకే కాదు, 5 పాయింట్లు ఇమీడియట్గా చేయాలి గవర్నమెంట్. స్వాతంత్రం వచ్చాక భారతదేశంలో చాలా రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి. కొన్ని రాజకీయ పార్టీలు అధికారాన్ని కూడా చేజిక్కించుకున్న ప్రస్తుతానికి ఈ పార్టీతో యువతకి ఉపయోగం ఉంటుందా? 100% ఉపయోగం ఉంది. ఈ కోరిక ఏదైతే ఎడ్యుకేషన్ బాగుండాలి, హెల్త్ బాగుండాలి అనేది అందరికీ ఎన్ని రోజులు ఉంచింది. కానీ ఎందుకు అందరు రోడ్డు మీద రాలే ఎన్ని రోజులు? ఇట్లా ఒక ప్లాట్ఫామ్ లేకుండా సీజేపీ వచ్చి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది, ఒక 5 పాయింట్ల ఎజెండా పెట్టింది. ఇంకో కొన్ని రోజులు టైం ఇస్తుంది, దానికి ఒక డైరెక్షన్ వెతుక్కొని కరెక్ట్ డైరెక్షన్లో ఒక మేనిఫెస్టో కూడా తయారు చేస్తుంది. లాంగ్ టర్మ్ సిస్టమిక్ ఇష్యూస్ని ఫిక్స్ చేస్తుందని అనుకుంటున్నాం. మాట్లాడడానికైనా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది సీజేపీ. ఐఎమ్ థ్యాంకింగ్ దట్. చాలా యూస్ఫుల్. ఇలాంటి ఇంకా పార్టీలు రావాలి, ఇంకా వేరే మంచి. దేశంలో ప్రతి పార్టీకి ఒక సభ్యత్వం ఉంటుంది, ఒక కార్యాలయం ఉంటుంది. కానీ ఈ పార్టీకి సంబంధించి ఎక్కడ ఒక పార్టీ ఆఫీస్ లేదు. కేవలం సోషల్ మీడియా వారియర్స్ వారు చెప్పిన నిర్ణయాలతో కూడా ఇంత పెద్ద యువత వస్తుంది. ఇంటి పార్టీకి భవిష్యత్తు ఉందనుకుంటున్నాం. ఏవైతే మీరు రూల్స్ చెప్తున్నారో రిజిస్టర్ అవ్వాలి, అవన్నీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి ఓట్లు వేసుకోవడానికి అవన్నీ లెజిస్లేటర్స్ లాగా ఉండాలి అంటే అవన్నీ ఉండాలి. కానీ మాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక వ్యక్తపరచడానికి అసలు పార్టీ కూడా అవసరం లేదు. నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మాట్లాడొచ్చు కదా. సో మీరు ముందుకెళ్ళే కొద్దీ రూల్స్ బ్రేక్ అవుతాయి. అంటే అన్సెడ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో మీరు చెప్పారు, అభిప్రాయాలను వ్యక్తపరచడానికి ఒక పార్టీ రిజిస్టర్ అవ్వాలి. ఇట్స్ అన్సెడ్ రూల్ దాట్స్ బీయింగ్ బ్రోకెన్ నౌ. ముందుకెళ్లే కొద్దీ ఇలాంటి అన్సెడ్ రూల్స్ ఏమన్నా బ్రేక్ అవుతాయి. లా ఓన్లీ నిలబడుతుంది.